సమర్పించెదను సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము చాలును చాలును క్రీస్తేసు చాలును 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 సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము శ్రేష్టమైనవి కలిగించెను నష్టము లోక జ్ఞానము ఆయను వెర్రితనము శ్రేష్టమైనవి కలిగించెను నష్టము లోక జ్ఞానము ఆయను వెర్రితనము ధనము దరి చేర్చెను నాశనము ధనము దరి చేర్చెను నాశనము పరపతి చూపించెను దుష్టత్వము పరపతి చూపించెను దుష్టత్వము చాలును చాలును క్రీస్తేసు చాలును 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 క్రీస్తేసు చాలును 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 క్రీస్తేసు చాలును 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 క్రీస్తేసు చాలును 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 క్రీస్తేసు చాలును
రాసినప్పుడు ప్రార్థన ఆలకించువాడను, ప్రార్థనలకు జవాబిచ్చువాడను అని మీరు ఇందు మూలంగా రుజువు చేసుకుని ఈ మంచి దినమును మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సురేష్ దంపతులను మీరు దీవించారు, ఆశీర్వదించారు. వారికి అనుగ్రహించినటువంటి ప్రభా ప్రథమ కుమార్తె కొరకు నీకు వందనాలు. సంస్థాన్ని మీరు ఈ భూమి మీదకు పంపించిన దినము మొదలుకొని ఈ దినము వరకు కూడా మీ రెక్కల చాటున భద్రపరుచుకున్నారు. ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు, ఉన్నతమైన విద్యను అనుగ్రహించారు. వయసు వచ్చినప్పుడు ప్రభా వివాహమునకు సిద్ధం చేశారు. ఇవన్నీ నీ ప్రణాళికలు ప్రభా. మీరు మమ్మలను ప్రేమిస్తున్నారు, మా బిడ్డలను ప్రభా మీరు దీవిస్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో సంస్థానం పెళ్లి కుమార్తెగా నాయన ప్రభా పసుపు వేసి బంధువులందరూ కూడా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమమును చేయవలనని నాయన తనగా మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. ఈ కార్యక్రమంలో మీరు ఉండండి. నేను ఏమి చేసినా నీ నామ మహిమ కొద్ది చేయడానికి సహాయం చేయండి. బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వివాహములకు సిద్ధపరచండి. వివాహం ఘనమైంది కనుక ఘనంగా, మహిమకరంగా, దీవెనకరంగా జరిగించుకోండి. వచ్చిన బంధువులందరినీ బట్టి నీకు వందనాలు. జరిగే కార్యక్రమం నీది మీ చేతుల్లో ఉంచుకొని మీరు జరిగించి బిడ్డలు దీవించి మీరే మహిమ పొందండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతకాలం నీ కృపలో దాచి
చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనువు వెదికేరు. రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అమ్మా నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వారితోని అనుబంధాలే ఎరిగాను. అమ్మా నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వారితోని అనుబంధాలే ఎరిగాను. క్రీస్తు సంఘమంతమతో ఉన్న బంధుగణం. కానను పిండిలు అద్భుతమే నాకున్న ధైర్యం. క్రీస్తు సంఘమంతమతో ఉన్న బంధుగణం. కానను పిండిలు అద్భుతమే
సమయంలో ఈ కార్యక్రమాన్ని కోరుతాను. అలాగే మావయ్య హిమాలయని వేదిక మీద రావాల్సిందిగా మరి నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ చెప్పకూడదు. అలాగే మరి విశ్రామని కూడా వేదిక మీద రావాల్సిందిగా. దేవుని స్థుతించడానికి ఇది ఒక మంచి శుభదినము. సమయం ఎక్కువైంది అనేటువంటి ఏమి అనుకోక్కర్లొద్దు. అన్ని చాలా సంతోషం. గృహము అనేటువంటి నాయన నీ దానిని నిర్మించిన ప్రభువా, ఇదిగో నాయన ఈ సమయంలో తండ్రి నాయన చిన్నిని మంతును మీరు జ్ఞాపకం చేసుకొని యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ఇదిగో నాయన పెద్ద కుమార్తె నామ తండ్రి. మరి ఎస్సీ కుమార్ గారు ప్రథమ కుమార్తె జ్ఞాన సంఘి పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దినటువంటి సుదినము. ఈ సుదినాన్ని నిన్నటిన మేము వచ్చి మాట్లాడి మేడ మీద ప్రార్థన ఉండాలంటే కొంచెము నాకు అంత ఆనందం తగ్గింది. ఈరోజు గృహములో వారు నివసిస్తున్నటువంటి గృహములో ఈ ఆనందం, ఈ శుభకార్యం వారి యొక్క అంటే పైన వారి గృహం కాదని కాదు, నివసిస్తున్నటువంటి ప్రదేశంలో జరుగుట ఎంతో ఆనందము, సంతోషము. ఈ శుభదినాన్ని మరి సురేష్ దంపతులిద్దరికీ కూడా ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక మంచి మాట దేవుని తెలియజేస్తా ఉన్నాను. నేను వాక్యం చెప్పడం లేదు కానీ ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజు మరి వాక్య పరిచయం చేయడం కొరకు సహోదరులు అన్నయ్య గారు, లేవన్నయ్య గారు, సువార్తకులు శ్రీమూర్తి దేవారం వారిని వాక్య సందేశాన్ని మరి ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి వారు కావాల్సిన సమయం తీసుకుని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ప్రేమ మొత్తం సీనియర్స్ కాబట్టి మహోన్నతుడా మీకే వందనాలు. దేవానికే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజైనా ఈ కూడిక మరి సురేష్ దంపతుల యొక్క గృహంలో ఇలాగ ఎందుకు కూడినా మీకు తెలుసును. ఆ బిడ్డలకు ఇచ్చినటువంటి ప్రథమ సంతానాన్ని ప్రభువా మరి నువ్వు ఒక గృహస్థురాలుగా సిద్ధపాటు చేస్తూ ఉన్నావు. గృహస్థ ధర్మంలోని ప్రభువా ఆ బిడ్డ ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా కుమార్తెను నాయనా మీరు జీవించండి. మరి ఇంకా మిగిలినటువంటి రోజులలో ఆ బిడ్డను సిద్ధపరచబోతున్నటువంటి మరి అమ్మమ్మ అలాగనే నానమ్మ వాక్యంతా నీకు తెలుసు, బైబిల్ అంతా తెలుసు. అయినప్పటికీ మరి నువ్వు పెండ్ల కుమార్తెగా అలంకరింపబడి ఉన్నావు కాబట్టి మొన్నటికంటే ఈవేళ అందంగా ఉన్నావు. మొన్నటికంటే ఈవేళ అందంగా ఉన్నావు చాలా. మొన్న ఏంటో రాసేసుకుని అది అంత అందంగా లేదు. నాకైతే ఏంటది మంచిది, చాలా దేవుడు నేను మరి జీవించింది కనుక మరి సమయంలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు చదివి వినిపించేసి మరి చెప్పేది ఏమీ లేదు. బైబిల్లో వారు దయచేసి చూడండి. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయంలో అంటాడు, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. ఏం చేయాలమ్మా? సొంత పురుషులకి అంటే ఇంకా పురుషుడు రాలేదు, రాబోతున్నాడు, ఇంకా గేట్ ఉన్నాడు.
వచ్చేస్తాడు. కాబట్టి ఇంకా అవి చెప్తాను, ఇంకేమి ఇంకా వాక్యాలు ఇంకేమి నువ్వు పెళ్లి కుమార్తెగా వాక్యం చేయడానికి. కాబట్టి నువ్వు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఇప్పటివరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నావు, తల్లిదండ్రులతో గారంగా పెరిగావు. గారంగా పెరిగావా? మహాగారంగా పెరిగావు. వాడు చెప్పినట్టు మరి నువ్వు విన్నావో లేకపోతే నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఉన్నారు నాకు తెలదు. ఇప్పుడైతే నీకు ఒక హెడ్ వస్తుంది, ఇప్పటివరకు నీకు తెలలేదు. ఇప్పుడు నీ భర్త నీకు ఒక హెడ్గా వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడు? మీ సొంత పురుషులకు లోబడి ఉండి, మీ సొంత పురుషులకు లోబడి, పురుషులకు లోబడి ఉండటం నేర్చుకోవాలి. కొలసీలో కూడా అదే అంటాడు చూడండి. కొలసీ 1:18 కొలసీ పత్రిక 1:18 తీసిన చదవండి. బైబిల్ అంతా అదేనమ్మా. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు. ఆయనకు అన్నిటిలో క్రీస్తుకు సంఘం అనేటటువంటి దానికి క్రీస్తు శిరస్సు అయినలాగా నీ భర్త మరి నీకు శిరస్సు అయినాడు. కాబట్టి అన్నిటిలో ఆయనకు నువ్వు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అంటే నీ భర్త బయటికి వెళ్ళాలి, అతనికి అధికారం రావాలంటే, అతనికి గౌరవం రావాలంటే నువ్వు తగ్గాలి. బైబిల్ మనకు ఏదో నేర్చుకున్నామా? బైబిల్ నేర్పితే మనకు ఇంట్లో బైబిల్ మనం నేర్చుకున్నాం అంతే. మనం ఏం చేయాలి? తగ్గాలి. ఇంకోటి ఇందులో అడ్జస్ట్మెంట్. ఇద్దరికి కోపాలు వచ్చేసాయి, ఇద్దరికి కోపాలు వచ్చేసాయి. నేను తగ్గినట్టే నేను తగ్గినట్టుగా ఉంటాను. అప్పుడు ఏం చేయాలి? అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎవరిది తప్పు? నాది తప్పు. లేకపోతే ఆయనది తప్పు అయితే అవ్వచ్చు, ఏదో మూర్ఖంగా ఉన్నాడు, సార్ తగ్గుదాం అనేటువంటి ఆ తగ్గించుకునేది అది నేర్పుదాం అన్నట్టు. నేను 4 రోజులు నేర్పినంత అది నేను 4 రోజులు నేర్పినంత నేర్చేసుకున్నాను. ఆల్రెడీ నీకు వచ్చు. ప్రభునామం బట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులు సురేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి నేను ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుందండి. ఈ ఎదురుకుండా వచ్చి 6 సంవత్సరాల బట్టి నుంచి పరిచయం చేస్తూ ఉన్నాను. మరి 6 సంవత్సరాల బట్టి నుంచి కుమార్తెను చూస్తూ గమనిస్తూ ఉన్నాను. ఒకే మాట, అంకుల్ గుడ్. ఆ ఒక్క మాట తప్ప రెండో మాట ఎప్పుడు కూడా బిడ్డ నోటి నుంచి వినలేదు. మంచి నమ్రత కలిగినటువంటి బిడ్డ. సురేష్ గారి బిడ్డలిద్దరినీ కూడా ఎవరు చేసుకుంటున్నారో వారి కుటుంబము అదృష్టవంతులు. నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు. చాలా సురేష్ గారికి 2 బాబులు పెంచున్నారు. మరి ఈరోజు కుమార్తె పెండ్లి కుమార్తెగా సిద్ధపడడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, సురేష్ గారికి ఎక్కడికో పరిగెట్టవలసిన పని లేదు. కాకినాడలోనే చక్కగా తిరగడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చున్నాడు. దానిని బట్టి కూడా వారు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. మరి ఈరోజు పెళ్లి కుమార్తెగా అలంకరింపబడినటువంటి కుమార్తెను బట్టి కుటుంబముగా, సంఘముగా మనమందరం కూడా సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ఒక మాట ఏంటంటే, పరిశుద్ధ లేఖనములో పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడమంటున్నాడు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడమంటున్నాడు. అంటే పెండ్లి కుమారుడు ఆల్రెడీ సిద్ధపడిపోయి ఉన్నాడు. ఎవరు ఈ పెండ్లి కుమారుడు? మన ప్రభు ఆల్రెడీ సిద్ధపడిపోయి ఉన్నాడు. పెండ్లి కుమార్తె కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా పెండ్లి కుమార్తె ఎప్పుడు వస్తుందా, ఎలా సిద్ధపడుతుందని ఆ సిద్ధపాటుని పెండ్లి కుమారుడు గమనిస్తూ ఉన్నాడు. బహుశా అక్కడ ఉన్నటువంటి పెండ్లి కుమారుడు కూడా గమనిస్తూ ఉంటాడు. నా పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడింది, రోజు ఏం జరిగింది,
ఎలా జరిగింది అని గమనిస్తూ ఉంటాడు. అలాగా మన పరలోకమున్న దేవుడు కూడా మనలను పెండ్లి కుమార్తెగా సిద్ధపడమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ సిద్ధపాటు ఏంటి అంటే ఈ లోకంలో మనం అనేకమైనటువంటి ఆభరణాలు లేకపోతే వస్తువులు ధరించుకోవడం కాదు, కానీ ఆధ్యాత్మిక అలంకరణ కావాలి. దేవుని బిడ్డలుగా క్రైస్తవ కుటుంబాలలో మనకు కావాల్సినటువంటి అలంకరణ ఏంటంటే ఆధ్యాత్మిక అలంకరణ. మరి బిడ్డ నిజంగా ఆధ్యాత్మికంగా ఎంతగానో అలంకరించిన నాకు తెలిసిన విషయం ఎప్పుడు కూడా దైవభక్తి, కుటుంబ ప్రార్థన చక్కగా కలిగినటువంటి బిడ్డ తనను తాను అలంకరించుకుని ఉన్నది, సిద్ధపరచుకుని ఉన్నది. అటు రీతిగానే మనమందరము కూడా ఈరోజు పెళ్లి కుమార్తెలు చేయించుకునేటువంటి రోజును పురస్కరించుకుని మనం కూడా దేవుని బిడ్డలుగా దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి. ఆ వరుడు అనబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు కొరకు వధువు సంఘముగా మనం సిద్ధపడి ఉండాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వందనాలు తెలియజేస్తున్నాను. కుమార్తెకు చక్కని దేవుని వాక్యాన్ని ఆకలి దహించి మొక్కలు కొంచెం నీరసం అయిపోయాయి. నేను ఇప్పుడు బిస్కెట్స్ తిన్నాను, డ్రింక్ తాగాను చేత నాకు వచ్చే సంతోషం అంటే అలాగే వచ్చింది. మీకు కూడా కొంచెం అలాంటిది ఏమన్నా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండండి. ఒకసారి అందరు నవ్వండి. మాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు చాలా సంతోషకరమైనవి. పెళ్లి కుమారుడు సిద్ధపడి ఉన్నాడు, వచ్చేస్తున్నాడు, మనం సిద్ధపడిపోవాలి. సంఘము పెళ్లి కుమార్తెగా ఎంత పడుతుంది, మనం సిద్ధపడి ఉండాలి. కనుక మరి అది ఎప్పటి నుండో కనపడుతుంది. ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె గురించి కొంచెం మాట్లాడారు. మాస్టర్ గారు చెప్పారు 100% కరెక్ట్. మనవరాల్లో ఆధ్యాత్మిక సిద్ధపాటు ఎప్పటి నుండో మన ఎస్టీకి 40 days మరి మంచినీళ్ళు కూడా తాగకుండా మరి అంతగా ప్రార్థన, మరి దాని కొరకు నాకు చాలా సంతోషం. చిన్న మనవరాలు కూడా ఆ విధంగానే ఉంటుంది. మీరు వాక్యంలో ఏంటి ప్రార్థన, ఇరువురు కూడా చాలా పెట్టారు. కాబట్టి మరి కుమార్తెకు అలాగే కోడలకు కూడా పెంపకంలో ఏ విధమైనటువంటి లోటు లేకుండా కుమారులాగే పెంచినట్టు మరి ఇప్పుడు ఈ కుమారుని యొక్క ఈ కుమారుడు అంటే అక్కడ మా మనడు కోపం వస్తారు. అవి అనురాగ్ నేను అనురాగ్ సరే అది మరొక విషయం ఏంటంటే మరి ఇప్పటి వరకు కూడా ఆత్మీయంగా పాస్టర్ గారు మనల్ని తీసుకెళ్ళిపోయారు. అక్కడికి పల్లెకి తీసుకెళ్ళిపోయారు, రాకడ గురించి చెప్తూ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మరి కొంచెం మనవరాలు మనవడి గురించి చెప్పారు. మనవరాలు మరి భక్తిగా ఉంది. తమ్ముడు ఇందాక అన్ని సలహాలు ఇచ్చేశాడు, పెళ్ళైతే ఎలా ఉండాలో సలహా ఇచ్చేశాడు. అది మొదటి నుంచి కూడా నుంచి నేర్పుతూనే ఉన్నాను. ఈ వాక్యాలన్నీ కూడా నేర్పుతూనే ఉన్నాను. మరి అబ్బాయిని కూడా సిద్ధపరచమ్మా అని మొదటే చెప్పాను. ఆ విధంగానే అబ్బాయి కూడా సిద్ధపడతాను. అందులో మనకి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. భార్య భర్తని విధేయురాలని ఉండాలని చెప్పారు కదా. అన్ని గుణ లక్షణాలన్నీ కూడా మరి సంహితలో ఉన్నాయి. మన గురించి మరి చాలా సమయండి బాబు. నాన్నకి మనవాళ్ళకి నాకు చాలా సంబంధం. నిశ్చితార్థానికి కొంచెం బలం, నిశ్చితార్థానికి ఎవరో అమ్మాయిలో ఉంది. అలంకరణలో మనం అంతగా ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఎస్తేర్ రాణి గారు, ఎస్తేర్ రాణి గెలిచినటువంటి ఆభరణాలు కాకుండా
అక్కర్లేదు, నాకు వస్తువులు అక్కర్లేదు, ఇవే చాలు అని వాడితే వెళ్ళింది. రాజుగారి యొక్క దండాన్ని అందుకుంది. అక్కడ మనోడు దండం చూపిస్తున్నాడు, అక్కడ దండాన్ని చూపిస్తున్నాడు. మరి ఇక్కడ ఇస్తే రాణి గారు వాళ్ళకి ఎదురుగా మొదటిది రెండోది ఇస్తే రాణి. మరి ఇంకా చెప్తే ఒక తాతలకి మీ రకమా మేము భోజనం అన్నాం, మా తాతలు అంటున్నారు. అందుచేత మరి దేవుడు మరి మానవుని మనవడాన్ని దీవించింది. ఆ తర్వాత మరి ఇక ముందర జరగలేనటువంటి కార్యక్రమాలన్నింటిలో దేవుడి సహాయము చేయండి. నిజంగానే ఇవాళ ఎక్కువ డెకరేషన్ లేకుండా మరి చక్కగా మరి ఎంత అందంగా ఉన్నదో చెప్పలేము. అందుచేత మరి చాలా అభినందిస్తూ ఆత్మీయంగా మరి ఇహలో సంబంధంగా మరి అన్నింటిలో కూడా బిడ్డ అనుభవాలు కలిగి ఉన్నది. మరి ఇరువురు కూడా మరి సహచర్యలు ఎక్కువగా దేవుడు ఇరువురికి దీవించి ఇరువురు శాంతి సమాధాన సంతోషంతో ఉంటారని నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన కొట్టండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవా మీకు స్తుతిస్తాం. మన నిమిషమే ఎంతగానో స్తుతిస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. మా ప్రార్థనలు ఆనందించండి. ఈ బిడ్డలు ప్రభావ ఈ దర్శన హస్తం వేసి జీవిస్తున్నారు మీకు. మరి మీ అందరికీ కూడా నా అంతరంగా ఉన్న సమస్యగా ఆయన పరిశుద్ధ నామమును మరి ఆయన చేసిన ఉపకారాన్ని మరి ఆయన వాక్యం సెలవించినట్లుగా అందం మోసము సౌందర్యం యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. ఆ విధంగా నా మనవరాలు కొనియాడబడుతుందని నాకు ఇద్దరు మనవరాలు. వీళ్ళ అమ్మగారు నా పెద్ద కుమార్తె, వాళ్ళ డాడీ ఎంతో ప్రేమించిన కుమార్తె. మన మధ్యన ఆయన లేనందుకు నాకు చాలా వేదనగా ఉంది. మరి ఆయన ఉన్నంత ఎంతో ఆనందించింది బాబు. 9 నెలలు నా దగ్గర పెరిగిందండి పాప. ఎంతో కాలంగా పెంచుకున్నాం. ఆడపిల్లలు మేము ఎప్పుడు కూడా మేము సులభంగా చూడలేదు. దేవుడు ఇచ్చిన బహుమానాలు అంతే. మరి ఈ రీతిగా ఇప్పుడు ఇంత చక్కగా వేళ తయారై ఉన్నదంటే అది దేవుని యొక్క ఉపకారం. మరి ఆయన చేసిన ఉపకారాన్ని మనం ఏమి కూడా మర్చిపోకూడదు. మరి నా నలుగురు బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డలను కూడా దీవించి ఉన్నత స్థితిలో ఉంచాడండి. మరి నిజంగా నా బిడ్డకి ఇచ్చిన మనవరాలు ఇద్దరు కూడా చాలా భక్తి పట్లండి. తల్లిదండ్రులు అంటే వినయ విధేయతలు కలిగిన బిడ్డలు. మరి బిడ్డ అందరూ కూడా ఎవరికి అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి నవ్యాక గురించి చెప్పడం అంటే చాలా గొప్ప, చాలా ఉత్తమరాలు. హైదరాబాద్లో మా దగ్గర నెల ఉందండి. మరి నిజంగా మంచి మేనమామను పొందింది. ఇక ఆ హైదరాబాద్లో వాళ్ళ మామ ఎంతో దేవుడు నిజంగా ఎంతో అనారోగ్య పరిస్థితి నేను బిడ్డను లేవనెత్తి ఈరోజు ఈ రీతిగా కూర్చోబెట్టాడంటే అది దేవుని యొక్క ఉపకారం. ఆయన చేసిన ఉపకారాన్ని మేము కూడా మర్చిపోకూడదు. మరి మంచి విషయం చెప్పాలంటే చాలా సహనం, ఓర్పు, ప్రార్థనా పర్లాలండి నా బిడ్డల విషయం ఎంతో నిజంగా వేసేది 40 దినాలు ఉపవాసం చేశాడు. కానీ ప్రతి నిత్యం ఉపవాసమే అమ్మాయి, ప్రతి నిత్యం ఉపవాసమే. బిడ్డల కోసం ఎంతో ఏడుస్తూ కన్నీటితో నేను ఇక్కడ ఉండి చూశానండి. భర్త లేని 2 సంవత్సరాలు కూడా బిడ్డ తన సుఖాలన్నీ మర్చిపోయి బిడ్డల కోసమే జీవించింది. కాబట్టి వారి యొక్క ప్రార్థన దేవుడు విని ఈ రీతిగా బిడ్డను ఆశీర్వదించాడంటే అది తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, బిడ్డ యొక్క ప్రార్థన. మరి దేవుడు నేను దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచాలని నేను కోరుకుంటున్నాను. తల్లి మీరు నేను దీవించగలను. వారికి అందరికీ
ఈ సమయంలో పెండు కుమార్తె గురించి నాకు అంతగా తెలియదు, కానీ మంచు చిన్ని వారి యొక్క సుగుణాలు షాపులో కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. అందుకే మంజు జ్ఞాపకాలు నాకు ఎక్కువగా వచ్చాయి. మంజు జ్ఞాపకాలు చాలా, మరి అవన్నీ తలంచుకుంటూ ఉంటే అంత దేవుడు ఆ విధంగా మరి నవ్యాన్ని నడిపిస్తాడు ముందుకి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంది. జ్ఞానవంతురాలు, జ్ఞానము దేవుని గ్రంథంలోనే ఉంది. దైవ గ్రంథంలో ఈరోజు జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మరణమైనటువంటి సంబంధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము దైవ గ్రంథంలో ఉంది. యెహోవా యందు భయభక్తి కలిగినటువంటి స్త్రీ కొనియాడబడు అని మరి సొలొమోను మహారాజు గారు చాలా చక్కగా చెప్పారు. బుద్ధి వివేకం కలిగించేటువంటి తగిన సామెతలు యవనులకు అని తెలియచేయబడ్డాయి మన సామెతల గ్రంథంలో. బలము ఘనత ఆమెకు వస్త్రములు. నిజంగా మరి గృహం కట్టేవాడు ప్రభువే, కానీ స్త్రీ అన్ని విషయాల్లోనూ మన గృహము నడిపించబడ్డానికి దైవ సంబంధమైనటువంటి అలంకారాలు ధరించుకొని ముందుకు సాగాలి. అవి మనకు చాలా అవసరం. స్త్రీలకు వినయము, విధేయత. మా అక్కయ్య మరి ఎస్టేట్ గురించి కాబట్టి నలుగుతో నాలుగుతో వెళ్తా ఉంటుంటే అవి గాడ్ నోస్ అవర్ హార్ట్స్ సర్వీస్. అవి మా హృదయాలు దేవుడు తెలుసు. అవి మేము చేయాలని చేస్తున్నాము, లేకపోతే చేయకూడదు మాకు దేవుడు తెలుసు. కాబట్టి విషయాలు అలాగా చూస్తూ చేస్తూ ఉంటున్నాం. ఏవైనా మరి పిల్లలు ఎంజాయ్ చేయాలి, బంధువులు అంతా కూడా చక్కగా ఉండాలి. మమ్మీ చెప్పారు నీటిలాగా మన అనుభవం కలిగి ఉంటారు. ఇవాళ ఇంత అదృష్టం అంటే రావడం కష్టాలు కూడా వచ్చారు. మా ఆయన అసలు మూడు పోవట్లేదు, ఆంటీ పాపం చాలా కష్టం, ఈ జాయింట్ పెయిన్స్ అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ మరి మా కుటుంబాన్ని ప్రేమించి మాకు అనుకూలాలు పెట్టి అనురాగాలు పెట్టి ప్రేమించి అంత మరి వచ్చినందుకు అందరికీ మా కుటుంబం చేస్తున్నాను. అలాగే మరి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మన బంధువులే వెంకటేశ్వర గారి కుటుంబం కూడా మనతో ఉన్నారు. వారు కూడా కుటుంబంతో చాలా ముఖ్యంగా తెలియజేస్తాను. దూర ప్రాంతాల నుంచి మరి జస్టిన్ బ్రదరు అలాగే వైద్య నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా కంక్లూజన్లో చివరి ఎండింగ్లో ఫినిష్ ఉంటే చాలా బాగుంది. నా బాబు మనీష్ అలాగే పాప మాకు చాలా సంతోషంగా అక్కడ పెట్టుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీ అసలు అనుకోని ఎలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది, అంత గ్రాండ్గా ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టేస్తూ ఉంటుంటాను. నేను కూడా దేవుడికి సేవలో ఉంటున్నాను కాబట్టి చాలా విషయాలు దేవుడు విడిచిపెట్టేస్తూ ఉంటాను. చాలా ఈజీగా తీసుకుంటాను, ఎవరేమైనా సరే పట్టించుకోవాలి. సో దేవుడి దృష్టిలో మనం నిందాహరణగా ఉండాలి, వేషధాన్ని కలిగి ఉన్న విషయాన్ని అయినా సరే కొన్ని స్టెప్స్ పడతా ఉంటుంటాయి. బట్ అది దేవుని మరిగే వేడుకుంటూ ఉంటుంటాం. అయినప్పటికీ ఈ సమయంలో మరి మా ముగ్గురు ప్రథమ కుమార్తె పెళ్లి కుమార్తెగా లభించడంతో వచ్చి నిజంగా మాకు ఎంతో హ్యాపీగా మరి ఉండడానికి ఇది వచ్చినందుకు అందరూ కూడా ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తారు. ఈ సమయంలో మరి అధ్యక్షుడిగా సెక్రటరీ బాయ్కి అలాగే మొన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కవరేజ్ చేసి చక్కగా నడిపించారు. మా కుటుంబ రోజు తెలియజేస్తాను. సరే అలాగే మరి వాక్య మెయిన్ పార్ట్ ఇలాంటి ఫంక్షన్స్లో సాధారణంగా మనం ఎక్కువ ఆర్ట్లకి ఎక్కువ ప్రాబ్లమ్ చేస్తూ ఉంటుంటాం. బట్ వాక్యానికి సర్పిస్తాం. నేను కూడా మాకు చెప్పిన హాఫ్ అన్ అవర్ నాకు మనసులో బాధ కలిగింది. కానీ తర్వాత మరి ఆ బాధని కవర్ చేయడానికి కవర్ చేసి చక్కగా లేట్ అయినప్పటికీ కూడా చక్కని సందేశం మా ఇచ్చారు. బైబిల్ ప్రొఫెసర్స్ తర్వాత హెచ్చరికలు కుటుంబం వచ్చిన ఎగ్జాంపుల్ చూపించారు. నేను పిల్లలు చెప్తా ఉంటారు, మన ఫ్యామిలీ ఒక మోడల్ అంటే అంటుంటాను. నేను యాక్చువల్గా లైఫ్ స్కిల్స్ కానీ లైఫ్ స్టైల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ ఎక్కడో చూడవలసిన లేదు. ఫ్యామిలీ అలా చూస్తూ ఉంటుంటే ఒక్కొక్కరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం చక్కగా మనం ముందుకు పెట్టుకోవచ్చు. బట్ జస్ట్ అబ్జర్వ్ చేయడం వాచ్ టేక్ ఇయర్ అంటూ ఉంటుంటారు. వాళ్ళు కూడా అటువంటి హెచ్చరికలు అలా చూపిస్తూ చక్కని మాదిరికరంగా వెళ్ళాలి. నెక్స్ట్ ఆత్మీయంగా కుటుంబం కట్టుకోవాలి. ఆ ఫ్యామిలీలో ఎంత యూనిటీ
అలాగే ఇటువంటి ఆత్మీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబాలు, అలాగే బిడ్డలు కూడా మన రాబోయే తరం కూడా ముందుకు వెళ్ళాలనేది ఆశీర్వాదం కాబట్టి వాళ్ళని మీరందరూ చక్కని హెచ్చరికలు, మమ్మీ మరి చక్కని హెచ్చరికలు, ఆంటీ కూడా ఆంటీ మోడల్ అందరికీ కూడా కరెక్ట్ ఆంటీ కూడా చక్కగా ట్రాన్స్లేట్ అంటే దిగి సెంటర్కి అందులో వాక్యాన్ని మరి అనుభవించినటువంటి వాక్యాన్ని గుర్తు చేసి చక్కగా హెచ్చరికకుండా వారు అడుగులు మొదలు పెడతా ఉన్నారు. చాలా ఇది లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్, మ్యారేజ్ ఇస్ టర్నింగ్ పాయింట్. జీవితంలో ఒక లైఫ్ డెవలప్ అవుతూ ఉంటుంది. దానికి బాగా చెప్పినట్టుంటే కోఆర్డినేషన్, కోఆపరేషన్, తర్వాత ఇద్దరు కూడా ఒకే అనుభవం, తర్వాత ఎలాగ లైఫ్ లీడ్ చేయాలో ముందే తీసుకోవాలి. ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. మార్నింగ్ అంతా ఉపయోగపడదు, మార్నింగ్ అంతా ఫోటోస్కి సరదాకి సంబరానికి ఉపయోగపడుతుంది. బట్ దిస్ ప్రేయర్ ఇస్ హెల్ప్ టు జస్ట్ కన్స్ట్రక్ట్ దట్ హౌస్ హౌ వి డు ఇట్ అండ్ హౌ కెన్ బి సక్సెస్ఫుల్ అవుతుంది అనే విషయం అది మనకి అనిపిస్తుంది. అది వినరనుకుంటారు కానీ ఒక సేవ ఖచ్చితంగా వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఆశ వాళ్ళకు ఉంటుంది, ఆత్మీయంగా వాళ్ళు ఎదగాలి, ఏ విధంగా మా కుటుంబంలో వాళ్ళు ముందుకు వెళ్ళాలనేటువంటి యొక్క ఎక్స్పెక్టేషన్ ఉండదు. అందుకని వాళ్ళు వాయిస్ చెప్పినటువంటి హెచ్చరికలు, వాక్యానుసంధానటువంటి యొక్క రిఫరెన్సెస్ ఆంటీ మమ్మీ అలాగే మరి పాస్టర్ గారు కూడా తీసుకెళ్ళారు. బండి ఇది వివాహం అనేది మరి దైవత వివాహం అనేటువంటి చెప్పిన విషయం మనకు జ్ఞాపకం చేశారు. ఖచ్చితంగా ఇవన్నీ సెకండరీ, దట్ ఈస్ ప్రైమరీ అని అంటారు. దట్స్ ప్రైమరీ వెడ్డింగ్ డే వీ హ్యావ్ థింగ్ మన జీవితాల్లో అది ఉంటే ఇవన్నీ కూడా చాలా సంతోషంగా వెళ్ళగలం. అది లేకపోతే కనుక ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే మన ఫ్యామిలీస్ అంతా కూడా అంత హ్యాపీగా కాకపోతే ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఇంజనీర్స్. ప్రతి గృహం ఒక ట్రిప్పులాగా ఉంది. ఏంటంటే సేవకులు, బోధకులు అన్ని కుటుంబాల్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ తరం కూడా ఇవ్వడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు. కాబట్టి రియల్లీ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆపర్చునిటీ ఫర్ యూ హ్యావ్ ఎస్పెషల్లీ యంగ్ టీమ్ వారిగా వీళ్ళందరూ కూడా మరి మన సోనీ కూడా మోడల్ ఎందుకంటే మనం కూడా చాలా యాక్టివ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. పాలిటిక్స్ అండ్ స్పిరిచువల్, తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్సెస్ పిల్లలకి చాలా ప్రోత్సాహకరంగా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాగే మరి సింగర్స్ ఉన్నారు మన ఫ్యామిలీస్ వాళ్ళతో బట్టి ఉన్నారు. దూరం నుంచి బాబీ కూడా ఇట్స్ ఎప్పుడు సింగర్ మన కుటుంబంలో ఏ ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా బాబు ఒక పాట పాడతామో ఉండదు. చిన్నగా చెవుగా ఒక మాట పెడతాడు, మామూలుగా ఒక మాట పాడతారు. అలాగే ఆనియత్ కూడా దానిలో టేక్ ఆఫ్ అది చాలా బ్లెస్ వీ హ్యావ్ బ్లెస్ ఫ్యామిలీ. సో ఎనీ హౌ తోటి పిల్లలు మోడల్ నుంచి చాలా ఇష్టం ప్లస్ సో మోడల్ నుంచి కూడా చాలా పేషెంట్గా చాలా అలాగే మరి సందర్భంలో మా మామూలు లేకపోతే జరగవు. కాబట్టి ఏంటంటే వాడు అలాగే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అనుకుంది నేను నిలబెడతా ఉంటుంటాను. చింటూ ఎక్స్ప్రెషన్ చాలా యాక్టివ్గా విషయాల్లో కష్టం ఉంటాడు. నేను చాలా విషయాలు 30% ఫాలో అవుతాను, 70% కిట్ యూనిక్ చేసుకుంటూ అలాగే రీసెంట్గా ఆస్ట్రేలియా చెల్లి కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో మేము ముఖ్యంగా మాకు పిల్లలు అయినటువంటి విజేత చాలా వాళ్ళు వ్యూస్ గ్లామర్ ఫంక్షన్ ఎందుకంటే సంఘంలో కూడా వాళ్ళు అన్ని కార్యాలు కూడా ముందుంటూ ఉంటారు. ప్రత్యేకంగా స్నేహితులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు ప్రభువా ఈ కార్యంలో పాల్పంపులు పొంది నాకు తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ కార్యాన్ని ప్రభువా ఇంత ఘనముగా ప్రభువా నాయన ఈ రెండు కుటుంబాలకు మేలుకరముగా ప్రభువా అక్కడ ఆ బిడ్డను ఇక్కడ ఈ బిడ్డను ప్రభువా మీరు సిద్ధపరుస్తూ దీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు దీవెన, సహవాసము, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న మనందరకు మరి ముఖ్యముగా పెండి కుమార్తెగా సిద్ధపడి రాబో గృహమును కట్టుకోవడానికి ఆ బిడ్డను మీరు దీవించి ఈ విధంగా మీ యొక్క సన్నిధిలో ఆ బిడ్డ దీవింపబడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి ఆ బిడ్డకు కూడా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గొప్ప దేవా
ఐశ్వర్యములో నీకు సమమెవరు
ఐశ్వర్యములో నీకు సమమెవరు
వివాహమునకు సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభువా, నీ చిత్తమును బట్టి నాయన 127వ అధ్యాయము. దావీదు రాసిన కీర్తన 127వ అధ్యాయం 1 నుంచి 7 వరకు. అపకారం చేయండి అన్నిటినీ ఓర్చునని. ఆయన కొరకు మనం ఏం చేయించుకోగలమండి? ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. మంచి నవ్య చిన్నప్పుడు నుంచి నా దగ్గర పెరిగి పెట్టండి. 9 నెలలు పెంచాను నేను. చిన్నప్పుడు కూడా చాలా నెమ్మదండి పాపం. వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళిపోతే నవ్యాన్ని నిద్ర పెట్టాలంటే చివరికి వెళ్ళిపోయి ఆ తీర తప్పుకుని నిద్రపోయేదంతే. ఎప్పుడు కూడా కష్టపెట్టలేదు మమ్మల్ని. చిన్నప్పుడు కూడా 9వ నెల నాకు బాగా గుర్తు. ఏమి తినేది కాదు. అలాంటి ఆ చిన్మాయ మేడమే తీసుకెళ్ళిపోయి కుమార్తెగా సిద్ధపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి ఆ బిడ్డను మీ యొక్క బలిష్టమైన చేతులు తిరిగి తీసుకుని వస్తున్నాం. నా
శిఖరములై యేసుని ప్రేమనే కోయిలై పాడనా దారినే కలలేక జతరావా నాక్కడ దాకా నీకే నా ప్రాణము నీవే జీవము చెలిమై రావా ప్రేమే నీవై పారే సెలయేరై వీచే గాలై తాకే చిరుజల్లై కమ్మని రాగమై తీయని గానమై నా శ్వాస నీవై తపించే ప్రేమే నీవై పారే సెలయేరై వీచే గాలై తాకే చిరుజల్లై తానానా తానానా తానతానానా తానానానానా తానానా తానానా తానతానానా అలసిన నాకే అరుణోదయమై సృష్టికే దీవెన అందుకో ప్రార్థన నా మార్గములో ప్రతి శోధనలో యేసుని స్నేహమే తోడుగా సాగని నీవే నామది చేరా కొనియాడదనే మనసారా నీవే నా దైవము నీవే గమ్యము కలిమై రావా ప్రేమే నీవై పారే సెలయేరై వీచే గాలై తాకే చిరుజల్లై కమ్మని రాగమై తీయని గానమై నా శ్వాస నీవై తపించే